తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని సత్యసాయి కళ్యాణ మండపంలో సోమవారం తెలుగు గంగా ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం జరిగింది. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో నెలవల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో సాగునీటి విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మే 5వ తేదీ నుంచి తెలుగు గంగ ద్వారా అన్ని కెనాల్స్కు నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. రైతులకు నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ సాగునీటి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. స్వర్ణముఖి ప్రాజెక్టు నుంచి 2 టీఎంసీల నీరు మంజూరు చేయాలన్న అంశాన్ని సంబంధిత మంత్రికి తెలియజేశామని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి రైతులకు తగిన మద్దతు అందించాలని సూచించారు. ఈ సమావేశంలో తెలుగు గంగా ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాధాకృష్ణమూర్తి, ఇతర ప్రాజెక్టు అధికారులు, నియోజకవర్గానికి చెందిన 6 మండలాల టీడీపీ అధ్యక్షులు, రైతు సంఘాల ప్రతినిధులు, పలువురు రైతులు పాల్గొన్నారు. సుమారు 60 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ఆధారంగా మేము పంటలు వేసుకోవాలి, మాకు తగిన విధంగా నీటిని సరఫరా చేయమని చెప్పి రైతులు అందరూ కూడా ఎమ్మెల్యే గారు ఈరోజు తెలుగుగా అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం. తర్వాత దాంట్లో డెడ్ స్టోరేజ్ అనేది 8.4 టీఎంసీ, లైవ్ స్టోరేజ్ వచ్చేసి 39.13 టీఎంసీ. సో ఈ లైవ్ స్టోరేజ్లో మనం అన్ని అలొకేషన్స్ ఇస్తాము. దీంట్లో మినహాయింపులు ఉంటాయి. చెన్నైకి ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ప్రకారం 5 టీఎంసీలు అలొకేషన్ చేయడం జరిగింది. రాపూరు, మొదలపూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి మరియు తిరుపతి పట్టణాల్లో త్రాగునీటి అవసరాలు మరియు స్థానిక చెరువులు మరియు వాడి పశువుల నీటి అవసరాలకి 4.75 టీఎంసీలు అలొకేట్ చేయడం జరిగింది. ఈ తెలుగు గంగా ప్రాజెక్ట్ మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు మనకు ఆంధ్రప్రదేశ్ సాగునీటి కోసం, అలాగే తమిళనాడు సాగునీటి కోసం ఈ ప్రాజెక్ట్ ని స్థాపించడం జరిగింది. అలాగే ఇప్పుడు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతన్నల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువగా ఇరిగేషన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతన్నలకి సాగునీరు కోసం పంట పొలాలు ఎండకుండా, ప్రతి పొలానికి 1 ఎకరా కూడా ఎండకుండా ప్రతి టైల్ ఎండ్ వరకు వాటర్ సప్లై చేయాలని ఆయన చాలా ప్రణాళికలు వేసుకున్నారు. అలాగే మన నియోజకవర్గంలో కూడా సాగునీటి సమస్య కోసం నేను 2 టీఎంసీ స్వర్ణముఖి నుంచి 2 టీఎంసీ వాటర్ కూడా అడగడం జరిగింది. అది కూడా అలొకేట్ చేస్తానని డీ గారు చెప్తున్నారు. అలాగే మనకు ఈ కండలేరు ప్రాజెక్ట్ నుంచి కూడా 60 టీఎంసీల వరకు కూడా నీటిని స్టోర్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ప్రతి చెరువుకు కూడా వాటర్ వచ్చేలాగా ప్రయత్నాలు చేస్తున్నాం. అలాగే మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎక్కడ కూడా రైతన్నలు ఇబ్బంది పడకుండా ప్రతి ఆయకట్టు అంటే ప్రతి ఏ ఎకరా ఎండకుండా అందరికీ కూడా నీళ్లు సర్ప్లస్ గా సప్లై చేయడానికి మనకు అధికారులు మంచిగా సహకరిస్తున్నారు. ఇప్పుడు చాలా మంది కూడా అన్ని తెలుగు గంగా ప్రాజెక్ట్ బ్రాంచ్ కెనాల్స్ గురించి కూడా అడిగారు. అవన్నీ కూడా పూర్తి చేయడానికి మనం కొంత టైం పడుతుంది, కానీ అది మన 4 సంవత్సరాల్లో ఖచ్చితంగా అది పూర్తి చేద్దాం. అలాగే మీకు తెలుసు, మన చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ ని కూడా సీరియస్ గా తీసుకొని 2028 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ప్రతి ఆయకట్టుకు కూడా మనకు నీళ్లు సర్ప్లస్ గా దొరుకుతుంది. దానికి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రైతన్నలు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే అధికారులు మనకు సహకరిస్తున్నారు కాబట్టి, ముఖ్యంగా వాళ్ళు కోరుకునేది వాటర్ ఎక్కడ వేస్ట్ కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకొని రైతన్నలు కూడా అధికారులకి కొంచెం సహకరిస్తే వాటర్ ఎక్కడ వేస్ట్ అవ్వకుండా అందరికీ కూడా వాటర్ రీచ్ అవుతుంది. అలాగే టైల్ ఎండ్ వరకు వాటర్ రీచ్ అవ్వకుండా స్టార్టింగ్ లోనే కొంచెం బ్లాక్ చేస్తున్నారు లేదా ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. సో ఫస్ట్ టైల్ ఎండ్ కి వాటర్ సర్ప్లస్ గా వదిలేసిన తర్వాత కావాలంటే మనం స్టార్టింగ్ పెళ్లకూరు మండలం అన్ని కూడా రీచ్ అయ్యేలాగా పెట్టుకుంటే, కొంచెం అధికారులకి వాళ్ళు చెప్పిన దానికి కూడా సహకరిస్తే అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఏ ఎకరా ఎండకుండా కూడా అందరికి సర్ప్లస్ గా నీళ్లు చేరుతాయి. ఇదన్నీ రైతన్నులందరూ దృష్టిలో పెట్టుకుంటారని, అలాగే అధికారులు కూడా కొంచెం నాయకుల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళకి వాటర్ ఏ టైంలో వదులుతున్నారో కూడా చెప్తే
వాళ్ళు ఆ టైంలో సర్ప్లస్ గా వాటర్ తీసుకుంటారని ఇక్కడికి విచ్చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.